తెలంగాణలో ఒక హీరో ఉండేవాడు 70s లో. ఆయన లంబాడల రామదాస్ అని ఒక సినిమా తీశాడు. ఆ తెలంగాణ చూసినప్పుడు మినేచర్ చలంలాగా నాకు రాకేష్ కనపడుతుంటాడు. ఎందుకంటే సిమిలర్గా ఉంటారు, దగ్గర చాలా దగ్గర ఉంటారు. ఆయన కొంచెం స్టౌట్గా ఉండేవాడు, బట్ రాకేష్ అంత స్టౌట్గా లేడు, కానీ బట్ చాలా సిమిలర్గా ఉంటారు. నిజంగా ఆ క్యారెక్టర్లో ఎంత ఒదిగిపోయామంటే ఇప్పుడున్నని యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్లో దాంట్లో ఉన్న యాటిట్యూడ్కి నిజంగా ఎంత సిమిలారిటీస్ ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక అమాయకత్వం, ఒక మంచితనం, ఒక అభిమానం, గుండెల నిండా పొంగే ఒక అభిమానాన్ని ప్రదర్శించే ఒక అద్భుతమైన నటనా కౌశల్యంతో పాటు ఈ సినిమాకి ఇంకొక పెద్ద బాధ్యత తీసుకోవడం, అదే నిర్మాత. ఇవన్నీ కూడా చూస్తే ఈ సినిమా నేపథ్యం కానీ, లంబాడి తండాలో ఉండే ఆ మంచి మనుషుల, మట్టి మనుషుల జీవితం కానీ, మనకి ట్రైలర్లో చూసినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ కథ కనపడతా ఉంది. గుండెలు పిండే ప్రేమ కథ కూడా దీంట్లో కనపడతా ఉంది. అట్లాగే ఒక హాస్యం కనపడతా ఉంది. కుక్కలు ఉన్నాయి చేయాలంటే నేను పక్కన మొత్తం కుక్కలు ఏమైనా చూసుకోమని, పిల్లలు ఉన్నాయి కుక్కలు అంటే కామెడీతో పాటు ఒక జీవితంతో పాటు ఒక సందేశాన్ని, ఒక అభిమానాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన సినిమా కేసీఆర్. ఈ కేసీఆర్ని మనందరం ఆదరించాలి, అభిమానించాలి. అట్లాగే రాకేష్ మెత్తని మనసు, సుజాత ఇంకా అతి మెత్తని మనసు అనుకుంటుంది. వీళ్ళందరూ ఎక్కువ రివర్స్ చెప్తున్నారు, కానీ నేను అతి మెత్తని మనసు కదా. మెత్తని మనసు, అతి మెత్తని మనసు, ఇద్దరు మంచి మనుషులు కలిసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. మనందరం కూడా మంచి మనసుతో ఈ సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.